హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. నిన్న నైట్ నుంచి ఆర్ఆర్బి ఏఎల్పి 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయినట్లు అండ్ అదేవిధంగా అది ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ వస్తున్నట్టు మనకి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది కదా. దానికి సంబంధించినటువంటి డేటాను చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచే మీకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నటువంటి ఎస్ఎంఎస్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇంటర్నెట్లో ఈ విధంగా ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మెసేజ్, యువర్ అప్లికేషన్ ఫర్ సిఎన్ నెంబర్ 01 ఆఫ్ 2024 ALP has been provisionally accepted. Kindly visit rrbapply.gov.in for downloading your CN 01 of 2024 by using your user credentials. Exam will be held on 3/10/2024 to 14/10/2024 ఫ్రమ్ ఆర్ఆర్బి. సో ఈ యొక్క మెసేజ్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయినాయి అని అయితే వైరల్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క న్యూస్ అనేది ఫేక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క న్యూస్ అనేది ఫేక్. సో మనం ఎందుకు ఇది ఫేక్ అని ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, నెంబర్ 1, రైల్వే ఎప్పుడైనా సరే మనకు షార్ట్ మెసేజెస్ బేస్ పైన ఇస్తుంది, దానికి రిప్లై అనేది ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి టెక్స్ట్ మెసేజ్ చూస్తున్నారు కదా, మనం రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ జూలైలోనే క్యాండిడేట్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ యాక్సెప్టెడా రిజెక్టెడ్ అని డేటా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇస్తుంది రైల్వే? ఓకేనా, రీసెంట్గా September 9th రోజు అంటే నిన్న మెసేజెస్ వచ్చినట్లయితే వైరల్ చేస్తున్నారు కదా. సో మళ్ళీ ఎందుకు ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అని అంటారు అన్నది కదా. వన్స్ ఒకసారి దాని గురించి ఇష్యూ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, డియర్ క్యాండిడేట్ యువర్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ సో అండ్ సో డేట్, సో మీరు ఆ యొక్క రోజు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అనేది మాత్రం ఇస్తారు తప్ప ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయింది అనేది సెకండ్ టైం అయితే ఇవ్వరు. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 క్లూ చూడండి, ఇక్కడ www.rrbapply.gov.in. సో దిస్ ఇస్ అఫీషియల్ సైట్. సో ఇక్కడ చూడండి https/. సో ఇది ఏదో ఇంటర్నెట్లో కాపీ చేసి పెట్టినట్టుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి www.rrbapply.gov.in. సో సేమ్ ఇదే న్యూస్ ఏదైతే ఉందో ఇదే న్యూస్ సంబంధించి నేను రీసెంట్గా ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసినో ఆ క్యాండిడేట్ నుంచి డేటా తీసుకొని మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. సో ఇది చూడండి, ఇది ఒక క్యాండిడేట్ అప్లై చేసింది. సో ఇక్కడ ఆ యొక్క క్యాండిడేట్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేమెంట్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ ఫర్ ద CN 01 ఆఫ్ 2024 అది ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయింది. అండ్ దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్ అనేది మనకు పలానా డేట్ నుంచి పలానా డేట్ దాకా అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి www.rrbapply.gov.in అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద చూడండి ట్యాప్ టు లోడ్ ప్రివ్యూ. చాలా మందికి ఇదే విధంగా రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మీరు కూడా ఒకసారి CP-RRB-CN1 అని అయితే మీరైతే మీ యొక్క ఎస్ఎంఎస్ ఏదైతే వస్తుందో రైల్వే నుంచి సో దాంట్లో చెక్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, కాంట్ రిప్లై టు దిస్ షార్ట్ కోడ్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేది మొత్తం కూడా షార్ట్ కోడ్స్, బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ఎస్ కానీ లేకపోతే కొన్ని కోడ్స్ మెయింటైన్ చేసేటటువంటి షార్ట్ కోడ్స్ మెయింటైన్ చేసేటటువంటి వాటి మనం రిప్లై అయితే ఇవ్వలేము. సో ఇది కూడా అంతే, మనకు రైల్వే నుంచి వచ్చినటువంటిది కూడా మనకు షార్ట్ కోడ్ బేస్ పైన దీనికి రిప్లై ఇవ్వలేము. సో ఈ యొక్క ట్యాప్ టు లోడ్ ప్రివ్యూ అనేది మనకైతే ఇక్కడ లేదు. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మెసేజ్ టైప్ చేసే అవకాశం ఉంది, అంటే ఇదేదో పర్సన్ కావాలని ఈ యొక్క కోడ్ పెట్టేసి మ్యానిపులేషన్ చేసిండు తప్ప ఇది రియల్ అయితే కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి డేట్స్ గురించి మనకి ఇష్యూ కాదు, ఈ మెసేజ్ ఏదైతే వైరల్ అవుతుందో ఈ మెసేజ్ అనేది ఫేక్ న్యూస్ అని. ఓకే, సో ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది ఆల్ ఇండియాలో దాదాపుగా అందరికి సేమ్ ఇదే ఫార్మాట్లో రావడం జరిగింది. ఓకేనా, కింద వచ్చినటువంటి న్యూస్ అనేది కేవలం ఒక క్యాండిడేట్ దాంట్లో మాత్రమే కనిపిస్తుంది. మరి మిగిలిన వాళ్ళ యొక్క ఎస్ఎంఎస్ దాంట్లో అప్డేట్ రావాలి కదా, నోటీస్ వచ్చినప్పుడు అందరికీ అప్డేట్ రావాలి. సో 1-2 మెసేజెస్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇంకొక మెసేజ్ కూడా చూపిస్తాం మీకు వైరల్ అవుతుంది. సో ఇది చూడండి, September 9, 2024 మండే రోజు వచ్చినటువంటి న్యూస్ చూడండి. డియర్ క్యాండిడేట్ ఆర్ఆర్బి CN 01 ఆఫ్ 2024 ALP ఎగ్జామ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 3 October టు 14 October. యువర్ సిటీ ఇంటిమేషన్ విల్ బి గివెన్ 10 days prior టు ద ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి న్యూస్ ఇస్తే మనకు అందరికి ఒకే ఫార్మాట్లో ఇవ్వాలి. సో ఈ విధంగా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే రైల్వే అయితే యూజ్ చేయదు. సో దీని తలాలే తోకలేదు, దీన్ని కూడా పట్టుకొని అయితే వైరల్ అయితే చేస్తున్నారు. సో ఇది కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే ఈ విధంగా వస్తుంది, సో దీన్ని కూడా నమ్మకండి అని. ఓకే, సో ఇదైతే ఫేక్ న్యూస్. ఓకే, మరి ప్రజెంట్ ఇప్పుడు డేట్స్ పరిస్థితి ఏంది అంటే, మనకు ఎగ్జామినేషన్ కండక్టింగ్ ఏజెన్సీ EC ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్స్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నామని కొన్ని డ్రాఫ్ట్ డేట్స్ని అయితే రైల్వేకి అయితే పంపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఒక 22 షెడ్యూల్ తీసుకుంటారు, ఆ యొక్క 22 షెడ్యూల్ని రైల్వేకి పంపిస్తారు. వాళ్ళు కూడా దాన్ని స్క్రూటినైజ్ చేస్తారు. ఓకే, ఈ డేట్స్లో మేము ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, మా యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, వీఆర్ రెడీ టు కండక్ట్ ఎగ్జామ్ అని కనుక రైల్వే వాళ్ళు అనుకుంటే అప్పుడు ఆ యొక్క డేట్స్ గురించి హయ్యర్ అఫీషియల్స్కి ఆ యొక్క డేట్స్ని అయితే ప్రపోజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక ఆ స్లాట్స్లో కనుక ఓకే అనుకుంటే మాత్రం మనకు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే మనకు నోటీస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నోటీస్ టైప్ చేయడం ఎంత టైం అండి,
10 నుంచి 15 నిమిషాలు అయిపోద్ది. సో మనకు 1 అవర్లో అన్ని డిజిటలే కదా, డిజిటల్ కాబట్టి అందరి రైల్వే అఫీషియల్స్కి ఆ యొక్క ఎవరైతే డిజిటల్ మెయింటైన్ చేస్తారో సో వాళ్ళందరికీ యాక్సెస్ ఇచ్చేసి వితిన్ 1 అవర్లో మనకు నోటీసెస్ వచ్చేస్తాయి. సో మోస్ట్లీ మనకు 1 డేలో ఆల్ ఇండియా బేస్ పైన అన్ని జోన్స్లో మనకు నోటీస్ కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క డేట్స్ కూడా డ్రాఫ్ట్ డేట్స్. సో ఇంకా ఇది అప్రూవ్ అయితే అవ్వలేదు. అప్రూవ్ అయితే మనకు వితిన్ 1 అవర్లో నోటీస్ రావాలి. సో ఇది యాక్చువల్గా నిన్న మెసేజ్ అని అనుకుంటే నిన్న వర్కింగ్ డేనే కాబట్టి నిన్న నైట్ మనకి ఒక నోటీస్ అనేది మనకు కొన్ని జోన్స్లో అట్లీస్ట్ రావాలి. ఈ టైం వరకు కూడా ఏ రైల్వే జోన్లో కూడా ఎగ్జామ్ డేట్స్ గురించి నోటీస్ అయితే లేదు. మేబీ ఒకవేళ ఈ డేట్స్ కన్నా కన్ఫర్మ్ అయితే అంటే 3 to 14 ఏదైతే ఉందో ఆ యొక్క డేట్స్ కన్ఫర్మ్ అయితే మనకు రైల్వే అఫీషియల్గా నోటీస్ ఇస్తుంది. ఫస్టే నోటీస్ ఇచ్చిన తర్వాత మనకు మెయిల్స్ ద్వారా అప్డేట్ వస్తుంది. ఏమనంటే ఏఎల్పీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి మీ యొక్క సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోండి అని, ఎగ్జామ్కి 10 days ముందర అండ్ అదే మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అని ఎగ్జామ్కి 4 days ముందర మనకు అప్డేట్ వస్తుంది. అంతే తప్ప ముందే డేట్స్ ఈ విధంగా ఇవ్వరు. ఓకే, సో పర్సనల్గా అయితే పంపించరు. ఇది ఓన్లీ ఫేక్ న్యూస్. ఏంటి అంటే ఎగ్జామ్ పెట్టడానికి ఏదో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉండాలి కదా, అట్లా అందుకని చేసినటువంటి ఇది ఒక డ్రామా అంతే. ఓకే, సో ఈ విధంగా న్యూసెస్ వస్తూనే ఉంటే మీరు పట్టించుకోకండి. ఓకే, సో ఏదైనా అఫీషియల్గా వస్తే మన ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తాం కదా, దాన్ని మాత్రం మీరు పరిగణలో తీసుకోండి. మీరు మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే, సో ఈ విధంగా మనకైతే వచ్చినటువంటి న్యూస్ గురించినటువంటి మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా మీకు ఏఎల్పీ సంబంధించినటువంటి మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ క్లాసెస్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అసిస్టెంట్ లోకో పైలట్ కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. CPT-1 అండ్ CPT-2 బేస్ పైన వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కంటెంట్ గ్యాదర్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటా అనేది అప్డేట్స్ అందించడం జరుగుతుంది కాబట్టి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.